గడిపేస్తామంటే కుదరదు. రైట్. ఒక్క నిమిషం నాగేంద్ర బాబు గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు, బీజేపీ నేతగా ఉన్నారు. ఏంటి ఎట్లా చూడాల్సి ఉంటుంది ఈ పరిణామాలన్నీ? అధికార వ్యవస్థ ఎప్పుడు కూడా న్యూట్రల్గా మ్యాక్స్ వెబర్ చెప్పినాడు, న్యూట్రల్గా అపొలిటికల్గా ఏమాత్రం కూడా చట్టపరంగా పనిచేయాలి తప్ప అనానిమస్గా అంటే ఎక్కడ తెలియని అవసరం లేదు. ఒక అధికారి తన పని చేసినప్పుడు తన పని తెలుస్తుంది తప్ప ఎవరు చేశారు అవసరం పని కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో పనిచేస్తుంటే బ్యూరోక్రసీ ఇవాళ మన రాష్ట్రంలో దురదృష్టశాత్తు ఏ పార్టీ అధికారులు అంటే ఆ పార్టీ కొమ్ము కస్తుంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అడిషనల్ డీసీపీ దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈవెన్ సీనియర్ ఆఫీసర్స్ కూడా లైక్ టు బి అరెస్టెడ్ అని చెప్తా ఉన్నారు. మరి తీగ లాగితే డొంక కదిలి మరి ముఖ్యమంత్రి కొడుకు చుట్టుకుంటుందేమటువంటి అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. ఇది వాడి అనుమతి లేకుండా, వారి ఎక్స్ప్రెస్ ప్రొవిజన్స్ లేకుండా, వారి ఎక్స్ప్రెస్ అండర్స్టాండింగ్ లేకుండా, వారి ఎక్స్ప్రెస్ డైరెక్షన్స్ లేకుండా ఇటువంటి జరిగేటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అలా కూడా తెలియకుండా కూడా జరిగాడంటే అధికార వ్యవస్థ విశృంఖలంగా పనిచేస్తుంది. దట్ మీన్స్ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ అప్పుడు అధికార పార్టీ తన యొక్క విధుల్ని నిర్వర్తించడంలో పూర్తి వైఫల్యం చెప్పచ్చు. పోతే రెండోది, ఈ జడ్జిమెంట్ని ఎక్స్టెండ్ తీసుకెళ్ళగలమా, ఎంతవరకు వెళ్ళగలదని మనం ఫ్యాక్ట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో అవ్వలేదు. అయిన తర్వాత ఒకవేళ ఎలక్షన్స్లో కనుక లబ్ధి పొందారని తెలిస్తే ఏ క్యాండిడేట్స్ లబ్ధి పొందారు, ఏ మేరకు లబ్ధి పొందారు ఆ లింక్ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ లెవెల్ ఆఫ్ ఛార్జ్షీట్ ఫైల్ చేయగలిగితే అప్పుడు ఏ క్యాండిడేట్స్ కనుక ఎలక్షన్స్ టైంలో ఇటువంటి వాటిని కనుక అడ్డు పెట్టుకుని లబ్ధి పొందారంటే ఆ క్యాండిడేట్స్ని 123 సెక్షన్ 7 ఆర్పీ యాక్ట్ ప్రకారం కరప్ట్ ప్రాక్టీసెస్ కింద గెస్ట్ ఆఫీసర్స్ కానీ, జడ్జెస్ కానీ, మేజిస్ట్రేట్స్ కానీ, మెంబర్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ కనుక వాళ్ళు ఫర్దరెన్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ దట్ క్యాండిడేట్ ఎలక్షన్ ఆ ఎన్నికల్లో ఆ పర్టికులర్ అభ్యర్థికి అనుకూలంగా వాళ్ళు పనిచేశారు, ఈ రకంగా చట్టాన్ని తొంగలో తొక్కి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చేశారని చెప్పి కనుక అంత తీవ్రంగా కనుక వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఆ లెవెల్ వరకు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇన్వెస్టిగేషన్ డెఫినెట్గా ఆ లెవెల్ వరకు చట్టం వెళ్తుంది. చట్టం దానికి అనుకూలంగా ఉంది. బట్ ఎంతవరకు చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉంది, అది మనం వెండితెర మీద చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇందులో ఇంకొక పాయింట్ ఉంది. నాగేంద్రబాబు గారు ఆయన చెప్తుంది, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ నిరూపించగలిగితే ఇవాళ రేవంత్ రెడ్డి ఫోన్ కనుక ట్యాప్ చేశారు అని కనుక ప్రూఫ్స్ వస్తే టోటల్ కాంగ్రెస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా, టోటల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినట్టే కదా. అటువంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. అటువంటప్పుడు మొత్తము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఇటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కదా. స్టార్ క్యాంపెయినర్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ ఉంటుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్టార్ క్యాంపెయినర్ చట్ట ప్రకారం స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ఉంది కాబట్టి దాన్ని కనుక మిస్యూజ్ చేసి దాన్ని మళ్ళీ లింక్ చేయగలగాలి. ఈ రకంగా ఎస్టాబ్లిష్ చేసి అంటే ఆ పర్టికులర్ కాల్ లాగ్స్ ఎవరికి ఫోన్ చేశారు ఆ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ చిత్తశుద్ధి కనుక ఉంటే డెఫినెట్గా సాధ్యమవుతుంది. అది మీరు చెప్పినట్టుగా అది 100% అల్టిమేట్గా సోనియా గాంధీ గారి ఫోన్ కానీ, లేకపోతే కేసీ వేణుగోపాల్ ఫోన్ కానీ, అంటే ఏఐసీ జనరల్ సెక్రటరీ ఫోన్ కానీ, లేకపోతే మల్లి భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారి ఫోన్ కానీ, వీళ్ళ ఫోన్లు కనుక ట్యాప్ అయ్యి ఈ లెవెల్ ఆఫ్ మానిటరింగ్, ఈ లెవెల్ ఆఫ్ మ్యానిపులేషన్ చేస్తుంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అగ్రనాయకులు, ఎన్నికైనటువంటి అభ్యర్థులకు కూడా మరి వెట్టుపడే అవకాశం ఉంటుంది. ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి భారతదేశం తరకు చూడలేదు. ఒక వ్యక్తిగతంగా వ్యక్తులు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్ ఎవరు అయ్యారని కానీ, లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తారని కానీ కేసులు వేశారు. కానీ ఏకమొత్తంగా అసలు అధికార వ్యవస్థనే మొత్తం వాళ్ళు వాడుకొని పార్టీ లబ్ధి పొందేటువంటి ఇంతవరకు కేసు లేదు. ఒకవేళ కనుక ఇటువంటి కేసు అయితే మన బీఆర్ఎస్కి థ్యాంక్స్ చెప్పాలి. బహుశా భారతదేశంలో ఇటువంటి ఒక కేసు హిస్టరీ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక సైటేషన్గా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. చూద్దాం అంటే ఏ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి మీద ఉంది. కాంగ్రెస్ మానేసేసి కబుర్లు మానేసేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ పెట్టి అధికార యంత్రాంగాన్ని చట్టబద్ధంగా పనిచేసినట్టు చూసి కనీసం వాళ్ళు కూడా ఈ రకంగా మిస్యూజ్ చేయకుండా కనుక చేస్తే కనుక ఆ ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ప్రజాస్వామ్యకి మంచి రోజులు వస్తాయి. రైట్. సత్యం గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఫైనల్గా మిమ్మల్ని తీసుకుంటాను. రియాజ్ గారు రియాక్ట్ అయిన తర్వాత నేను అనేది అట్లా కాదు, వినపడట్లేదు. రాజేంద్రబాబు మాట్లాడితే మాకు వినపట్లేదు. రైట్. ఒకసారి పీసీఆర్ ఒకసారి చెక్ చేయరా? గెస్ట్లు ఇక్కడ మాట్లాడుతుంది, అక్కడ సత్యం గారికి వినిపించట్లేదు. రైట్. రియాజ్ గారు ఇప్పుడు అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు దినేష్ గారు మాట్లాడిన ఒక మాట, ఇవాళ జస్ట్ లీకులు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు, ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకునేందుకు ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఆయన వాదనగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సి ఉంటుంది? నిజంగా ఇందులో నిజాయితీ ఉందా? కేసులో అసలు దమ్ముందా? కేసును ప్రూవ్ చేసే అవకాశం ఉందా? బలరాం గారు, వాస్తవాలు గొప్ప సత్యాలుగా హిమాలయ పర్వతాల్లాగా కనిపిస్తూ ఉన్నప్పుడు
గజం మిథ్య పలాయన మిథ్య అని మాట్లాడుకోవడం అనేది హాస్యాస్పదం తప్ప ఏమీ లేదు. చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారిగా 1951 ప్రజాప్రతినిధుల చట్టం